హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఆదిత్య. సో శోభిత నాగ చైతన్య నిశ్చితార్థం తర్వాత వేణుస్వామి వారి జాతకాలను ఉద్దేశించి మాట్లాడినటువంటి అంశాలు ఎంత దుమారాన్ని లేపాయో మనం అందరం చూసాం. ఆ తర్వాత ఆయన భార్య వీణా శ్రీవాణి ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటిని సమర్థించుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద రచ్చకే దారితీసింది. సో మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు అఘోర శక్తిపీఠం బాలకృష్ణ వారణాసి గారు. సో స్వామి రెడ్డికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి నమస్కారం. స్వామి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గరుణ గటాక్షిస్తూ చెప్పండి. స్వామి అక్కినేని నాగ చైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత వాళ్ళ జాతకాల గురించి వేణుస్వామి చేసినటువంటి అంశాల గురించి మనం అందరం చూసాం సోషల్ మీడియా వేదికగా. సో ఆ తర్వాత పరిణామాలు కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. అసలు శోభిత నాగ చైతన్య జాతకం వేణుస్వామికి ఎవరిచ్చారు? అసలు ఏ ఏ ఏ అంశాన్ని బేస్ చేసుకొని వాళ్ళ నక్షత్రం ఇవన్నీ ఆయన క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. ఇక్కడ జాతకాలు ఎవరిచ్చారు అంటం కన్నా అసలు మీడియాకి ఎందుకు చెప్పాడు అనేది పాయింట్. ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరి జాతకాన్ని కూడా వాళ్ళ అనుమతి లేకుండా చెప్పకూడదు అని. అంటే ఇప్పుడు మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 100 మంది ముందు మనం మన బాధను వ్యక్తపరచలేం. 4 గోడల మధ్య ఆయన ప్రశ్నిస్తాడు. అలాగే జాతకం కూడా ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, వీళ్ళిద్దరికీ కళ్యాణం జరిగితే ఏమవుతుంది అనేటువంటిది చెప్పాలి అనంటే ముందర ఈ నాగ చైతన్య గారిది కానీ శోభిత గారిది కానీ జాతకాలు అతని దగ్గర ఉండాలి. ఉన్నా కూడా పబ్లిక్ లో చెప్పడానికి వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పకూడదు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు పెళ్లి ముహూర్తం కాదు కదా పెట్టుకుంది, నిశ్చితార్థ ముహూర్తం. నిశ్చితార్థానికి అసలు ముహూర్తం అవసరం లేదండి. ఆ దుర్ముహూర్తం పోయింది అన్న తెలుసుకుంటే గణపతి పూజ చేస్తే సరిపోతుంది నిశ్చితార్థానికి. ఆ తర్వాత ఈయన చెప్పినటువంటి జాతకంలో రాసులు తప్పు చెప్పాడు. కళత్రానికి కలహానికి తేడా తెలియనటువంటి వ్యక్తి జాతకం వింటున్నాము అంటే అది మన దౌర్భాగ్యం. ఎందుకంటే కళత్రము అంటే భార్య, కలహము అంటే గొడవలు అని అర్థం. అసలు ఈయనకి ప్రతి ఒక్కళ్ళ జాతకం చెప్పాల్సిన అవసరం ఏంటండి? బాగా ఫేమ్ అవ్వాలనా? ఫేమ్ అవ్వాలి అంటే మొన్న వాళ్ళ శ్రీమతి గారు ఏదో అనంత అంబానీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా వీణ వాయించడానికి. మరి వాళ్ళిద్దరి జాతకాలు ఎందుకు చెప్పలేదు పబ్లిక్ లో? పిచ్చి పరాకాష్ఠకి వెళ్తే ఇలాగే ఉంటుందండి. ఓ చిన్న సామెత ఉంది, తిక్క తలకెక్కితే దిగేదాకా తొక్కమన్నారంట. అలా తొక్కాలి ఈయన్ని. ఈయనకి ఏమీ రాదు, అన్నీ తెలుసు అనుకుంటాడు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్. వాళ్ళ ఆవిడ మీద ఒక గౌరవం ఉండేది, ఆవిడ బ్రహ్మాండంగా వీణ వాయిస్తుంది అనేటువంటిది. ఆ గౌరవం కూడా ఆవిడ కోల్పోయింది. భర్త తప్పు చేస్తే అదుపులో పెట్టుకోవాల్సింది పోయి సపోర్ట్ గా భర్తకి వెళ్ళింది అని అంటే భర్తకి సపోర్ట్ వెళ్ళకూడదని కాదు, అవసరమైన విషయమా అనవసరమైన విషయమా అని ఆలోచన విచక్షణాలు ఏమీ లేకుండా విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి ఆవిడ మీడియా ముందుకొచ్చి మీడియా జర్నలిస్టులు ఈ విధంగా ఉండాలి, వీళ్ళు ఇలా ప్రవర్తించాలి, వాళ్ళు అలా ప్రవర్తించాలి అంటే ఏంటి ఆవిడ ఉద్దేశం? ఇప్పుడు మీరో నేను ఎవరినో చంపేసి పోలీస్ కేసు అయితే పోలీసులు వచ్చిన తర్వాత ముందర అక్కడెవడో చచ్చిపోయాడు, ముందర ఆయన అరెస్ట్ చేసి తీసుకురా, తర్వాత నా దగ్గరికి రా అంటామా? వీళ్ళకి మాట్లాడటం కూడా చేత కాదండి. ప్లస్ ఈయనకి నాకు తెలిసి ఏమీ తెలియదు. ఈయన గురించి నేను సంవత్సరం క్రితం చెప్పా, చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్పా. ఈయనకి ఏమీ తెలియదు. అసలు ఈయన చేసే పూజలు కామాఖ్యకి వెళ్ళి చేస్తారు. కామాఖ్యలో కూడా
ఇటువంటి పూజలు గుడిలో చెయ్యరు. నేను ఈ మాట 100 సార్లు చెప్పా, 100 సార్లు చెప్పా, కానీ ఎవరు వినలా. మంచిని చెప్తే ఎవరు వినరు కదా. చెడు స్ప్రెడ్ అయినంత త్వరగా మంచి స్ప్రెడ్ అవ్వదు. కానీ ఎప్పటికి తెలుస్తుందంటే, ఈయన చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుందో, ఈయన చేతిలో మోసపోయిన వాళ్ళందరి గురించి ఎప్పుడైతే వచ్చి బయట పెడతారో అప్పుడు తెలుస్తుంది. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను అంతకుముందు ఈ జాతకం చెప్పాను, అది కరెక్ట్ అయింది. ఒకే వ్యక్తి 2 ఛానల్స్కి వెళ్ళి ఆ పార్టీ ఓడిపోతుందని ఒక ఛానల్లో, ఆ పార్టీ గెలుస్తుందని ఇంకో ఛానల్లో, అది ఎవడైనా చెప్తాడండి. మీరు నేనైనా చెబుతాం. దానికి పెద్ద జ్యోతిష్యం అక్కర్లా. అసలు వేదాలలో కూడా జ్యోతిష్యం గురించి లేదు. జ్యోతిష్యం ఎంతవరకు అవసరం అండి? పెళ్లికి మంచి ముహూర్తం, వధూవరుల జాతకాలు ఎలా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ముందర ఆడపిల్ల జాతకం చూసి తర్వాత మగవాడి జాతకానికి వస్తారు. ఈయన రివర్స్ అన్నమాట. అన్ని తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే మూసుకు కూర్చోవాలి. ఈయనకి ఎంతసేపు కూడా ఏదో విధంగా నేను మీడియాలో కనపడాలి. మరి ఆయన దురద ఏంటో నాకు అర్థం కాదు. అదో పెద్ద మానసిక రోగం ఏమో, అది కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటేనండి, మొన్న ఈ మధ్య ఒక ఛానల్లో చూశాను, ఈయన మాట్లాడుతూ ఉంటేనే పార్టీ ఓడిపోవడానికి 70 కోట్లు ఖర్చు, 70 కోట్ల పూజ ఏముంటుందండి. మాట్లాడితే పబ్బులు ఉన్నాయంటాడు, గోవాలో పరిచయాలు ఉన్నాయంటాడు. అసలు నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఏసీబీ వారు ముందుగా అసలు ఈయనకి డ్రగ్స్ లో ఏమన్నా వేలుందా అనేది ఎంక్వైరీ చేయాలి. ఈయన ప్రాపర్టీ ఎంత, ఎలా సంపాదించాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈయన ఎవరికన్నా బినామీయా? అంతా జరిగినా కూడా శోభితా నాగ చైతన్యాల గారి ఈ విషయంలో మంచు విష్ణు గారు మాట్లాడినా కూడా ఈయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను ఇలాగే మాట్లాడతా అంటే, ఈయన వెనకాల అసలు ఎవరున్నారు? కూలంకషంగా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారు ఈయన మీద సివియర్ గా యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఈ జాతకాలు అని సర్వనాశనం అయిపోతున్నారు ప్రజలందరూ కూడా. జాతకం ఎంతవరకో అంతవరకే చెప్పాలి. అయినా ఎవరైనా శుభమాని నిశ్చితార్థం చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరికీ సరిపడదు, వాళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పాల్సింది ఎవరికి? వాళ్ళ తరఫున ఎవరన్నా పురోహితులు, వాళ్ళ వైపు కూడా ఒక పెద్ద పురోహితులే ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేయాలి. నువ్వు వచ్చి మీడియాలో టాపిక్ తప్పు కదా. చేసేది ఖచ్చితంగా తప్పు అయినప్పుడు తప్పు అని చెప్పడానికి భయపడాల్సిన అవసరం ఏంటి? అలాగే రామ్ చరణ్ గారికి క్లీంకారా అనేటువంటి కూతురు పుట్టిన 2వ రోజే ఆవిడ భవిష్యత్తు చెప్పటం. అసలు 12 రోజుల దాకా పిల్లల జాతకాలు చూడకూడదు. ఇందులో ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే 62 ఏళ్ళు దాటిన తర్వాత అసలు జాతకం పనిచేయదు. జాతకం చూడాల్సిన అవసరమే లేదు. ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన చెప్పుకుంటూ పోతాడు. ప్రతిదీ అంతే, ఏ విషయంలో అయినా అంతే. ఆ క్రికెట్ అదేదో గెలుస్తుందంటాడు, వీడు ఓడిపోతాడంటాడు, ఆయన ఓడిపోతాడంటాడు. అసలు ఈయనకి ఎంత ఆస్తి ఉంది అనేటువంటిది ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేయాలండి. ఈయనకి డ్రగ్స్ లో ఏదన్నా ఈయనకి సంబంధించిన వేళ్ళు ఉన్నాయా అనేది కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించి తక్షణం ప్రభుత్వం వారు కనుక ఈయన మీద ఎంక్వైరీ వేయకపోతే, ఈయన ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, లేదు ఈయనకి ఏదన్నా రోగం ఉందేమో అని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో వేయాలి. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అని నేను చెప్తున్నానండి. క్షుద్ర పూజలు గాని, తాంత్రిక పూజలు గాని ఇళ్లల్లో చెయ్యకూడదు. ఈ మాట నేను 100 సార్లు చెప్పా, ప్రతి ఛానల్లో చెప్పా, వినలా. ఈ పూజలు గనక చేస్తే ఇళ్లల్లో నెగిటివిటీ లేని ఇంట్లో కూడా అతి దారుణమైన నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. ఎక్కడ ఏం చేయాలో అవే చేయాలి. ఈయన ఇష్టం వచ్చినట్టు మద్యాలు,
మాంసాలు, నైవేద్యం పెట్టడాలు, మాది వామాచారం అంటారు. ఈయనకి అసలు ఒక ఆచారం లేదు, మళ్ళీ వామాచారం. ఏం తెలుసో చెప్పమనండి నాకు వామాచారంలో, నేను డిబేట్‌కి సిద్ధం ఆయనతో. ఆయనకి ఏం తెలుసు? ఏ మంత్రాన్ని వాడుతున్నారు? ఏ బీజాక్షరాలు వాడుతున్నారు? ఏ హవన గుండంతో ఏ హోమగుండాన్ని పెట్టి చేస్తున్నారు? ఏ పనికి ఏ హోమాన్ని చేస్తున్నారు? ఇది ఇళ్లల్లో కాకుండా బయట చేయాల్సిన పనులు, ఉగ్రానికి సంబంధించినటువంటి పూజలు గాని, హోమాలు గాని ఈయన ఇళ్లల్లో ఎందుకు చేస్తున్నాడు? అవన్నీ ఆలోచించరా? జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? చెవుల్లో క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లు పెట్టుకుని ఉన్నారా? సో ఈయన్ని త్వరగా చెప్పండి. స్వామి స్వామి ఇది ఒకటి చెప్పండి. ఒక మనిషి జాతకం చూడాలి అని అంటే ఒక పురోహితుడికి కానీ లేదంటే ఎవరైతే జ్యోతిష్యం చెప్తారో వాళ్ళకి అసలు ఇప్పుడు నా జాతకమే చూడాలి అని అంటే నేను ఏమి ఇస్తే వాళ్ళు నా జాతకాన్ని కానీ లేకపోతే నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పగలుగుతారు అసలు? సార్, మీ జాతకాన్ని చూడాలి, లేదు నా జాతకాన్ని చూడాలి అంటే ఫస్ట్ నేను పుట్టిన టైం ఉండాలి, డేట్ ఉండాలి, ఆ టైం కరెక్ట్ గా ఉండాలి, ఏ ఊర్లో పుట్టామో ఉండాలి. ఈ వివరాలు ఉంటే జాతకం చెప్పచ్చు. కానీ అవసరమైనంత మటుకు మాత్రమే చెప్పాలి. ఎలా అంటే, బాబు నువ్వు కొద్ది రోజుల పాటు దూర ప్రయాణాలు చెయ్యకు అని చెప్పామనుకోండి, దేనికి చెయ్యొద్దంటున్నారు అని మీరు క్వశ్చన్ వేస్తారు వెంటనే. నాయనా, కాస్త ప్రమాదం లాంటివి కనబడుతున్నాయి, దయచేసి దూర ప్రయాణాలు చెయ్యకు అని చెప్తాం. అలా చెప్తే ఓహో గురువు గారు వెళ్ళొద్దన్నారు, అందుకని వారం తర్వాత పెట్టుకున్నాం ప్రోగ్రామ్ అని మీరు డిసైడ్ అవుతారు. అలా కాకుండా బాబు నువ్వు 2 రోజుల్లో చచ్చిపోతావు అంటే ఎలా ఉంటుందండి? 2 రోజుల్లో కాదు, ఆ మాట విన్నా సాయంత్రానికల్లా చనిపోతాడు. ఇదే ఆలోచిస్తూ. ఇది తప్పు కదా. మన ఈ మధ్య ఎవరో ఫోన్ చేసి ఆవిడికి వాళ్ళ ఆఫీస్ కి జాతకం చెప్పాలంటే 10,000 అడిగింది ఆవిడ. సరే 10,000 అడిగిందా, 20,000 అడిగిందా, 30,000 అడిగిందా, దట్ ఈస్ సెకండరీ. నేనే వేణుస్వామికి జాతకం చెప్తాను. ఆ ఎదుటివాడంటే మళ్ళీ ఈవిడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మా మా దీని గురించి ఎవరైనా మాట్లాడితే 4 రోజుల్లో కనపడకుండా అయిపోతారని. అంటే చంపేస్తారా? గుండా మాఫియా ఏమన్నా ఉందా ఈ వెనకాల? ఈ చంపేస్తారా అని అన్న మాటలు కూడా ఆయనే అన్నాడు ఒకసారి. నా గురించి ఎవరో విచిత్రంగా మాట్లాడారు ముగ్గురు. ఒకళ్ళు యాక్సిడెంట్ అయిపోయాడు, రెండో వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చెప్పిన వీడియోలోనే ఉంది. అంటే ఈయన తరఫునే ఈయన గురించి యాంటీగా ఎవరు మాట్లాడినా చంపేస్తారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటమైనా? జాతకాన్ని జాతకంగా చూడరా? జాతకం అనేటువంటిది 4 గోడల మధ్య మీకు ఇష్టమైతే మీ అంతటా మీరు వచ్చి తేదీ, సమయము ఇవన్నీ కరెక్ట్ గా ఇస్తే మంచిని మాత్రమే చెప్తారు. చెడుని వయ్యా వీటికి దూరంగా ఉండు అని చెప్తారు. దాన్ని జాతకం అంటారు. ఎవరు పెళ్లి చేసుకున్నా నువ్వు 2 ఏళ్లలో విడిపోతావు, వాడు 2 ఏళ్లలో చచ్చిపోతాడు, ప్రముఖ రాజకీయ నాయకులు చచ్చిపోతారు. ఎవరు సావరండి ప్రపంచంలో? ఆయన ఒక్కడే బతికుంటాడా? అందరికీ మరణాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నానండి. నేను ఒక జాతకం చెప్తా ఇప్పుడు మీకు. తెలంగాణలో కొద్ది రోజుల్లో ఒక ప్రముఖ రాజకీయ వృద్ధ నాయకుడు చనిపోతాడు అంట. వృద్ధుడు అని నేనే చెబుతున్నా, చనిపోతాడు అని నేనే చెబుతున్నా. ఇదిగో చూసావా, నేను చెప్పాను చనిపోయాడు అంటే. ఆయనకి ముసలితనం వచ్చింది, అనారోగ్య కారణాల వల్ల పోయాడు. అది నా మీద క్రెడిట్ వేసుకుంటానా నేను? తెలియకుండా ఏది చెప్పకూడదండి. ఇప్పుడు ఆయన నమ్మే వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలోనే ఈ నవగ్రహాలన్నీ కూడా వెళ్ళి మేము మీ పాదాలకి దాసదాసీలం, మాకేదన్నా దీనికి అనుగ్రహించండి అని వేడుకుంటాయి. అంటే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుణ్ణే నవగ్రహాలు వెళ్ళి ప్రాధేయపడుతూ ఉంటే మనం ఆయన్ని పట్టుకోకుండా ఈయన్ని పట్టుకుంటున్నాం.
ఎందుకు? $1,000,000 క్వశ్చన్ అన్నమాట అది. మీరే నిర్ణయించుకోవాలి. చెప్పండి. అండ్ ఈ అంశం ఓకే. కొద్దిసేపు పక్కన పెట్టేస్తే సోషల్ మీడియా వేదికగా మరో అంశం కూడా బాగా మనం చూస్తూనే ఉన్నాం. లావణ్య, రాజ్ తరుణ్. సో ఆ! వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని, తర్వాత రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడని లావణ్య బయటకు రావటం, మీడియా ముందు కూర్చోవడం చాలా రచ్చ జరిగింది. సో మరి ఈ అంశం ఓకే. గురించి మీ వరకు వస్తే మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారసలు? ఇదో పెద్ద డైలీ సీరియల్ అయిపోయింది కదండీ వాళ్ళ. హ్మ్. ఋతురాగాలు టైపులో ఇదో పెద్ద డైలీ సీరియల్. ఇక్కడ లావణ్య గారు, రాజ్ తరుణ్ గారు అంటున్నారు కదా మీరు. రాజ్ తరుణ్ లేడండి. అయిపోయింది, తీసేయండి ఆయన్ని పక్కన. ఆయనకి ఏ మాత్రము సంబంధం లేదు. ఇంచు కూడా సంబంధం లేదు. లావణ్య డ్రగ్స్ మాఫియా అనేది బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ తీసుకొచ్చిన పరిచయాలే కదా ఇవన్నీ. మస్తాన్ సాయి అనుకోండి, ఆ ప్రీతి గారు అనుకోండి, ఆయన ఎవరో ఇంకొకళ్ళు ఈ మధ్య కొత్తగా వస్తున్నారు, చింటూ చింటూ. గారు అనుకోండి. చివరికి వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా బ్లాక్ మెయిల్ చేసింది అని మొన్న ఈ మధ్య ఒక వీడియో చూసా. శేఖర్ భాషా గారు రిలీజ్ చేసినట్టున్నారు అది. దట్ మీన్స్ ఆయన చేశారని కాదు. ఇవన్నీ మీరు ఒకటి గమనించండి. ఈ లావణ్య గారి కేసులో ఎప్పుడైతే మస్తాన్ సాయి గారు కళ్యాణి గారితో, కరాటే కళ్యాణి గారితో మాట్లాడారో, ఆ నెక్స్ట్ డే అరెస్ట్ అయినట్టున్నాడు ఆయన. అవును. అవునా అండి? అవునవును. నెక్స్ట్ డేనే అరెస్ట్ అయ్యాడు. నాకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థం కాల. ఇదే మస్తాన్ సాయి గారిని అంతకు ముందు దిలీప్ శుంకర్ గారు పక్కన కూర్చోబెట్టి మీడియాలో మాట్లాడినప్పుడు డిపార్ట్మెంట్ వారికి అప్పుడు అర్థం కాలేదా ఈయన మస్తాన్ సాయి అని? కరాటే కళ్యాణి గారు మాట్లాడిన తర్వాత ఈయన ఫోన్ ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే ఈవిడ లావణ్య గారి వెనకాల పెద్ద తలకాయలు ఎవరో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి లోపలేయాలి. ముందర అసలు ఈ లావణ్య గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదొక $1,000,000 క్వశ్చన్. ఏమన్నా అడిగామనుకోండి మనం, ఎంక్వైరీ చేస్తున్నారు. ఏం ఎంక్వైరీ చేస్తారు? మస్తాన్ సాయి గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఆయన దగ్గరున్న మొబైల్‌లో ఉన్నటువంటి ఫోటోలు మీడియాకి ఎలా లీక్ అవుతాయండి? చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. లేదా మస్తాన్ సాయి చేయాలి. ఆ మస్తాన్ సాయి ఫోనే డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి వీడియోలు, ఫోటోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో సంథింగ్ ఏదో ఉంది. కాపీ ఏదో ఉంది. అంటే లావణ్య గారి దగ్గర ఇంకో కాపీ ఉండుంటుంది. ఆవిడే రిలీజ్ చేస్తున్నారేమో. అసలు లావణ్య గారే అరెస్ట్ చేయించారేమో మస్తాన్ సాయిని. ఎవరు చెప్పగలరు? అసలు ఫస్ట్ ఏంటంటే ఆవిడ ఉన్నటువంటి ఇంటికి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ వెళ్ళి తరిమేయాలి. తరిమేసి ఇల్లు ఖాళీ చేయించేయాలి. ఆవిడేదో నాకు ఆ డబ్బులొస్తాయి, ఈ డబ్బులొస్తాయి అనుకుంటున్నారేమో. ఆవిడకి ఆ ఇంటి మీద ఇంచు కూడా అధికారం లేదు. రాదు. ఉండదు. ఎందుకంటే నాకు ఈ మధ్య శేఖర్ భాషా గారి వీడియోలోనే వీలునామా రాశారు. ఆవిడ పేరు వీలునామాయే కదండీ. అది రేపైనా మార్చేసుకోవచ్చు. ఎల్లుండైనా మార్చేసుకోవచ్చు. ఫస్ట్ నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే రాజ్ తరుణ్ గారికి ఆ వీలునామాని మార్చేసి ఆ ఇంటిని వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద పెట్టమనండి. రాజ్ తరుణ్ గారి తల్లిదండ్రుల పేరు మీద. ఈవిడ్ని తరిమేయమనండి. ముందర పోలీసు వారు ఈవిడ్ని అరెస్ట్ చేస్తే వీళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారు అనేటువంటిది తెలుస్తుంది. అవేమీ పట్టించుకోవట్లా. ఏదో రుతురాగాలు సీరియల్ లాగా రోజుకో కొత్త విషయం రావడం, అన్ని ఛానళ్ళు అదే విషయాన్ని లైవ్‌లు పెట్టి చూపియటం. ఏంటంటే అది ఆ ఫోటోలు ఎందుకు అలా డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు? కాస్త బ్లర్ చేసి వేయొచ్చు కదా. ఎంతో మంది జీవితాలుంటాయి. ఆడపిల్లల జీవితాలుంటాయి. కొంతమంది వాళ్ళలో పెళ్ళైన వాళ్ళుంటారు. వీళ్ళందరి జీవితాల్ని పర్టిక్యులర్‌గా, ప్రాక్టికల్‌గా, ఇండైరెక్ట్‌గా లావణ్య గారు సర్వనాశనం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఉంది పాపం ప్రీతి గారు.
ఆవిడంతటా ఆవిడొచ్చి నేను డ్రగ్గుకి బానిసయ్యాను ఆవిడ వల్ల, నేను రిహాబిటేషన్ లో ఇన్ని రోజులు ఉన్నాను, నాకు ఇంత ఖర్చు అయింది, నేనే పెద్ద వ్యక్తిము, నాకే అలవాటు చేసింది, నా తరఫున ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు, నాలాగా ఎంతమంది బాధితులు ఉన్నారో తెలియదు, ఆవిడ నెత్తి నోరు పట్టుకుని మొత్తుకుంటుంటే పోలీసులు కంప్లైంట్ తీసుకొని కూడా చూస్తూ కూర్చున్నారు అని అంటే ఈవిడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అంతకు ముందు కూడా ఒక ఛానల్లో శేఖర్ భాషా గారు ఇంటర్వ్యూ ఇస్తుంటే, ఆంధ్రప్రభలో అనుకుంటా, డైరెక్ట్ గా వెళ్ళి బండబూతులు తిడుతూ కొట్టొచ్చి నన్ను తోసేశాడని ఆవిడే కేసు పెట్టింది. వెళ్ళి కొట్టి వచ్చింది నువ్వు, తన్నింది నువ్వు, ఎదురెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది నువ్వు. తన్నించుకున్నాడేమో హాస్పిటల్లో ఉన్నాడు, ఈవిడ నన్ను కింద పడేశాడు, నాకు మోచేతికి తగిలింది, మోకాలికి తగిలింది అని చెప్పి ఈవిడ వెళ్ళి కేసు పెడితే అది చిటికలో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇదేమిటో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళ రిలేటివ్స్ ఇల్లేమో ఆవిడికి, నాకు అర్థం కావట్లే. ఆల్రెడీ డ్రగ్ దీంట్లో 45 రోజులు ఉన్నావిడ. ఇప్పటికీ కూడా ఆ ప్రీతి గారు మొన్న ఈ మధ్య కూడా చెప్పారు, నేను రెడీ డ్రగ్ టెస్ట్ కి, నువ్వు రెడీనా అని అడిగితే సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, అసలు అక్కడ దాకా ఎందుకండి? ఒక తల్లిని బ్లాక్ మెయిల్ చేసింది నా దృష్టిలో ఆడది కాదు, ఖచ్చితంగా ఆడది కాదు. ఇంకొక విషయం, ఏ ఆడపిల్లైనా అన్ని బూతులు మాట్లాడతారా? అంత దారుణంగా మాట్లాడతారా? ఒక మగవాడికి కూడా అన్ని బూతులు రావేమో. ఈవిడ్ని చూస్తూ ఉంటే పురాణ కాలంలో ఉండేటువంటి రాక్షసులకు కూడా ఇన్ని బూతులు రావేమో అనిపిస్తూ ఉంటుంది. అది ఆవిడ క్యారెక్టర్. దయచేసి ట్యాగ్ చేయండి, రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేయండి. డ్రగ్స్ ని అడిగడతాం, మీరు ఏ సినిమా తీసినా డ్రగ్స్ బిట్ ఒకటి ఉండాలి అని ఉపన్యాసాలు ఇవ్వటం కాదు కదా, యాక్షన్ ఏది? యాక్షన్ చూపించండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా సరే ఈవిడ్ని అరెస్ట్ చేస్తే ఈవిడ వెనకాల ఎవరెవరు పెద్ద తలకాయలు ఉన్నాయో ఖచ్చితంగా బయటకు వస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైం వేణుస్వామి గారి మీద కూడా యాక్షన్ తీసుకోండి. చెప్పండి సార్. పూర్వం భార్యాభర్తల సంబంధం అంటే కూడా చాలా గౌరవప్రదంగా ఉండేది. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ అవ్వచ్చు, మారుతున్న కాలం అవ్వచ్చు, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు. ఇప్పుడు అందరూ అంటే చాలా వరకు ఆడవాళ్ళు కూడా కొన్ని, ఇప్పుడు లావణ్య గారు లాంటి వాళ్ళు మనం చూస్తున్నాం. ఈ డ్రగ్స్ కి సంబంధించిన విషయాలలో ఆడవాళ్ళ పేర్లు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఈ మార్పులకి వీటన్నిటికీ కూడా అంటే మనం కొన్ని సాంప్రదాయాలు వదిలేయడం వల్ల ఇదంతా జరిగిందంటారా? అంటే పరిస్థితులు అలా తీసుకొస్తున్నాయంటారా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. సమాధానం చెప్పారనుకోండి నన్ను తిట్టుకుంటారేమో అని భయం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం పెరిగినటువంటి సాంప్రదాయమా కాదా, మన ధర్మం ఏంటి అనేటువంటిది ఆలోచిస్తే పిల్లల్ని చెడగొడుతోంది 90% తల్లిదండ్రులండి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయితే బయటికి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఎన్ని గంటలకు వస్తావు, ఎవరితో వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఏ పార్టీకి వెళ్తున్నావు, ఆ పార్టీలో ఎవరు వస్తున్నారు, ఇలాంటివి ఏవి అడగకుండా అమ్మా నేను పబ్బుకి వెళ్ళొస్తా, ఓకే నాన్న జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పాలా? లాగి 2 బీకి మూసుకొని ఇంట్లో కూర్చోరా అని చెప్పాలా? ఇప్పుడు తప్పు చేస్తోంది ఎవరండి? తల్లిదండ్రులు. ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాలి, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి. కానీ ఇంట్లో పెంచుకునే జంతువుల మీద ఉన్నటువంటి ప్రేమ కన్న బిడ్డల మీద లేకుండా పోయింది. ఆవిడ అంది కదా లావణ్య గారు, అక్కడ ఉన్నటువంటి కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు నా పిల్లలు అని. అట్లాగే ఇంట్లో తల్లిదండ్రులందరూ కూడా కుక్కలకి పిల్లులకి కూడా అన్నం కలిపి నోట్లో పెడుతున్నారు, నాన్న చిట్టి తిను, నాన్న బుజ్జి తిను అని. సాంప్రదాయాలు కూడా మనం పాటించకపోవడం ఖచ్చితంగా మనం దిగజారిపోతున్నామండి. ఇది వరకు ఆడపిల్లలు బయటికి వెళ్తూ ఉంటే
పరికిణి లంగా పరికిణి వేసుకోనో చీర కట్టుకోనో అలా వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ మా నాన్న వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడేముందండి, అదేదో సగం చిరిగిపోయినటువంటి జీన్స్, దాని పేరు కూడా నాకు గుర్తులేదు. అదేదో ట్యాంజీన్ అంటారనుకుంటా. ట్యాంజీన్. ఆ ట్యాంజీన్‌లేసుకొని, సగం దాకా నిక్కర్లేసుకొని, జుట్టు విరబోసుకొని, రోడ్డు మీద తిరుగుతుంటే తప్పు పిల్లలదా? తల్లులదా? ఫస్ట్ తల్లులదే. ఎందుకంటే వాళ్ళ దామన వాళ్ళు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళొస్తూ ఉంటారు. పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఆలోచించే టైము ఉండదు. అవి కనీసం మనసులో పెట్టుకొని, మన పిల్లలు ఎక్కడికెళ్తున్నారు? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఎలా చదువుతున్నారు? ఎంతవరకు చదువుతున్నారు? వీళ్ళు పబ్బులకెళ్తుంటే ఎందుకెళ్తున్నారు? ఈ పబ్ కల్చర్‌ని ముందర నాశనం చేసేయాలండి. 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా. ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో. ఈ పబ్బుల్లోనే డ్రగ్స్ దొరుకుతాయి అనటంలో డౌటే లేదు. నాశనం అయిపోతున్నారు పిల్లలందరూ గూడా. సిగరెట్లు తాగటం, మందు కొట్టటం, లివింగ్ రిలేషన్ ఏంటంటే నా బొంద. మా మా కాలంలో పెళ్లి చూపులకెళ్ళేవారు, నచ్చితే పెళ్లి చేసుకునేవారు. కొద్ది కాలం అయిన తర్వాత ప్రేమ పెళ్ళిళ్ళు, ఇంకొద్ది కాలం అయిన తర్వాత లివింగ్ రిలేషన్‌లు, ఇంకొద్ది రోజులు పోతే ఎవడితో పడితే ఆడితో పడుకోవచ్చు. దిక్కుమాలిన చట్టాలున్నాయి గదా! లివింగ్ రిలేషన్ తప్పు లేదు అని చెప్పడం. అంటే టోటల్‌గా భారతదేశాన్ని వ్యభిచార కొంప చేస్తారా? విచక్షణ జ్ఞానం, వావి వరుసలు ఏమీ ఉండవా? మా కే కేసులు పెట్టుకోవడానికి ఆడవాళ్ళకి సూపరు. మగవాడెళ్లి కేసు పెట్టాలంటే 2 రోజులాగినా, 3 రోజులాగినా అంటారు. అసలు ముందర ఈ దిక్కుమాలిన వెస్టర్న్ కల్చర్‌ని నాశనం చేసేయాలి. మీకు గుర్తుందో లేదో మన చిన్నప్పుడు రాగి వస్తువుల్లోనో, లేదు ఏమీ లేని వారు కాస్త కుండల్లోనో అన్నం వండుకొని తినేవారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇప్పుడు అవే కుండలు మోడర్న్ చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు. అవి కొనుక్కొని వాటిల్లో వండుకొని తింటున్నాం. అంటే ఎప్పుడూ కూడా సాంప్రదాయాలు, మన ధర్మాలు ఎప్పుడు శాశ్వతంగానే ఉంటాయి. అవి మారవండి. మనం మారుతున్నాం తప్పితే అవస్సలు మారవు. మనకి ఇంటర్నెట్‌లొచ్చేసినాయి. ఎక్కడి నుంచైనా కూర్చొని మాట్లాడేయొచ్చు. మనం చాలా అభివృద్ధి చెందాము అని అనుకుంటాం. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వృద్ధిలోకొచ్చిన వాళ్ళెంతమంది? ఇదే టెక్నాలజీని ఉపయోగించుకొని దొంగలు, రౌడీలుగా మారేవాళ్ళెంతమంది? అని క్వెషనేసుకుంటే భ్రష్టు పట్టిపోతున్న వాళ్ళే ఎక్కువ మందున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో చూశాను. ఎవరో దొంగతనం ఎలా చేయాలి అని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలా ఉంది మన దౌర్భాగ్యం, మన దరిద్రం. ఏం చెప్తామండి? వినాశకాలే విపరీత బుద్ధి అని ఇలాంటి బుద్ధులన్నీ వస్తూ ఉంటాయి. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. థ్యాంక్ యూ సార్.